సింపుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మిస్ రోజున అంటేనండి. ఇప్పుడు నేను ఏం తెప్పించానో చూడండి. ఫ్రిడ్జ్లోకి ప్లస్ ఓవెన్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఈ గిన్నెలు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, నేను బోరోసిల్ ఈ గిన్నెలు తీసుకున్నాను. ఇవేంటంటే ఇత్తులు ఓవెన్లో పెట్టుకుంటాకే బాగుంటాయి, ప్లస్ టేబుల్ మీదకే బాగుంటాయని తీసుకున్నాను. 3 గిన్నెలు. నేను వేరే తీసుకున్నాను కానీ అవి ఓవెన్లో పెట్టడానికి రావట్లేదు, ఓన్లీ టేబుల్ మీద పెట్టడానికే వస్తున్నాయి. అవి తీసుకెళ్ళిపోయి తొందరగా ఆ ఓవెన్లో పెట్టేశారు నాకు తెలియకుండా. సో అప్పుడు గిన్నె పాడైపోయింది. అందుకని ఈ 3 టైప్స్లో నేను తీసుకున్నాను. ఇవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసుకెళ్ళి ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఏది వేసుకున్నా మన వాళ్ళకి స్టీల్ దాటిలో పెడితే కలర్ కనపడతలేదు. ఇదైతే ఇట్లా పెట్టి చూసుకుని తింటారనే ఉద్దేశంతో తీసుకొచ్చానండి. సో మూత మాత్రం ప్లాస్టిక్కే ఉంది. ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు, కానీ ఇది లోపలికి వెళ్ళదు కదా అనే ఉద్దేశంతో కవరే కదా అన్నట్టు తీసుకున్నాను నేను. కింద గ్లాసు, మరి పైన అన్ని గ్లాస్ అయినా ఇబ్బందే కదా. సో ఈ 3 గిన్నెలు ఎట్లా ఉన్నాయి, మనకి ఏది ఇచ్చినా వాళ్ళు వారంటీ కూడా ఇస్తున్నారు ఈ బుక్స్లో. సో చూసుకోవచ్చు ఎట్లా దీన్ని ఎట్లా ఏం చేసుకోవాలనేది బోరోసిల్. సో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుస్తాను అన్న. ఇంకోటి ఏంటంటే ఇవి టైట్ ఉండటం వల్ల, ఈ లిడ్ టైట్ ఉండటం వల్ల ఈ తడి అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది. మనం ఫ్రైలు పెట్టినా, ఏం చేసినా, లేదా కూరలు పెట్టినా ఫ్రిడ్జ్లోంచి తడి దీంట్లోకి వెళ్లకుండా ఉంటుంది కనుక మనం ఎట్టబెట్టింది అట్లా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్ బాయ్.